పాట పాడే భూతం. ఒక కాలేజీలో 4 స్నేహితులుండేవారు. ఆ 4 రోజు మొత్తం సరదాగా గడిపేవారు, కానీ చదువులో ముందుండేవారు. అరే యార్, ఇవాళ సినిమా చూడ్డానికి వెళ్దాం పదండి. మూవీగా? నీకు తెలుసా ఈరోజు ఎంత ఇంపార్టెంట్ క్లాస్ ఉందో? ఇదిగో చూడు, ఎప్పుడు చదివేనా, ఈ రోజైనా కొంచెం బయటికి వెళ్దాం పదండి. హాహా పదండి, కాలేజ్కి బంక్ కొట్టి కూడా చాలా రోజులైంది. ఈ రోజు మూవీ చూడాల్సిందే. ఆ తర్వాత 4 మూవీ చూడ్డానికి వెళ్లారు. మూవీ చూసిన తర్వాత థియేటర్ నుండి ఆ 4 బయటకొస్తున్న సమయంలో అప్పుడు పింకీ అంటుంది, ఎంత బోరింగ్ సినిమా చూపించారు మీరు. సింగర్ స్వరాలకైతే అసలు అర్థం పర్థమే లేదు. నాకైతే ఏదో గాడి తెరిచినట్టుగా అనిపించింది. వాళ్ళకంటే మన రాజు చాలా బాగా పాడతాడు, రాగం బాగా తీస్తాడు. తన పాట వింటుంటే ఎలా అనిపిస్తుందంటే ఆ పాటకే నిద్రొచ్చేస్తోంది. నువ్వు సరిగ్గా చెప్పావు. 4 స్నేహితులు మాట్లాడుకుంటూ వెళ్తుండగా అప్పుడు పింకీకి ఒక ఆలోచన వచ్చింది. అంకిత్, నా జుట్టు లాగావా నువ్వు? నేను నీకెన్నిసార్లు చెప్పాను నా జుట్టు మీద చేయి వేస్తే నాకు నచ్చదు అని. నీకేమైనా మతి పోయిందా ఏంటి? నేను నీ జుట్టు ఎందుకు లాగుతాను? మళ్ళీ మీ ఇద్దరు గొడవ మొదలైపోయిందా? లేదు, ఇప్పుడే నా జుట్టు లాగాడు. అరే లేదు పింకీ, తను నీ జుట్టు లాగలేదు. తను నాతో పాటే వస్తున్నాడు. అంతేకాదు నీకు చాలా దూరంగా ఉన్నాడు. అయితే నా జుట్టు ఎవరు లాగారు? నాకు అనిపించింది వెనక నుంచి ఎవరో గట్టిగా లాగారని. ఇక నేను పడిపోతూ ఆగిపోయాను. అరే అది నీ భ్రమ ఉంటుంది. పద వెళ్దాం. 4 స్నేహితులు పింకీ భ్రమ గురించి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే 4కి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. నలుగురు భయపడిపోతారు. అరే ఏంటి ఈ అరుపులు? ఈ అరుపు వింటుంటే చాలా భయం వేస్తుంది. నాకది చాలా భయం వేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా భూతం లేదు కదా? అరే భూతాలు దెయ్యాలు అలాంటివి ఏమీ లేవు. పదండి పదండి, త్వరగా ఇంటికి పదండి, కొంచెం స్పీడ్గా నడవండి. 4 స్నేహితులు పరిగెట్టడం మొదలు పెడతారు. అప్పుడే రాజు గాల్లో తేలుతూ కనిపిస్తాడు. అరే, రాజు గాల్లో ఎగురుతున్నాడు. తనకి గాల్లో ఎగరటం ఎలా వచ్చు? మంచిదైంది, నీకు ప్లేన్ అవసరం లేకుండా పోయింది. ఇక మాటలు ఆపండి, త్వరగా ఇక్కడి నుంచి పదండి. ఇక్కడ ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది. అరే రాజు, త్వరగా కిందకి దిగో. అయ్యో, నన్ను కాపాడండి. నన్ను ఎవరు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను గాల్లో ఎలా ఎగరగలను? నేనేమన్నా పక్షినా ఏంటి గాల్లో ఎగరడానికి? నాకైతే ఇదేదో దయ్యాల పని అనిపిస్తుంది. ఒకవేళ రాజును కూడా ఆ దయ్యాలే పైకి లేపాయేమో. అప్పుడే రాజు ధైర్యాలని కింద పడతాడు. అప్పుడు 4 స్నేహితులు ఉరుకులు పరుకుల మీద అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఇంటికి వెళ్ళి ఊపిరి పీల్చుకుంటారు. అరే రాజు, నువ్వు గాల్లో ఎలా ఎగిరావు? నేను గాల్లో ఎగరలేదు. ఎవరో నన్ను గాల్లో అలా వేలాడదీశారు. నాకెందుకో ఏదో జరుగుతుందనిపిస్తుంది. ముందేమో ఆ భయంకరమైన అరుపులు వినిపించాయి, తర్వాత నువ్వేమో గాల్లో ఎగిరావు. అక్కడేదో దెయ్యం ఉందనిపిస్తుంది. నువ్వే కదా ఎప్పుడు అంటూ ఉంటావు దయ్యాలు గియ్యాలు ఏమీ ఉండవని. ఇప్పుడు నువ్వే అంటున్నావు అక్కడ దయ్యం ఉందని. నేను మీ అందరికీ అబద్ధం చెప్పాను, ఎందుకంటే మీలో ఉన్న భయం పోతుందని. అప్పుడే తలుపుని ఎవరో గట్టిగా కొట్టిన శబ్దం వినిపిస్తుంది. ఎవరో తలుపుని పగలగొట్టినట్టుగా. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ముందు తలుపు తీస్తేనే కదా ఎవరొచ్చారో తెలుస్తుంది. వద్దు, తలుపులు తెరవద్దు. ఒకవేళ ఏదైనా దయ్యమై ఉంటే? నాకైతే చాలా భయం వేస్తుంది. రాజు భయపడిపోయి కళ్ళు మూసుకొని కూర్చుండిపోతాడు. ఇంకా పునీత్ తలుపు తెరుస్తాడు. అందరూ కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తుండిపోయారు. ఇదైతే నిజంగా దయ్యమే. పారిపోండి ఇక్కడి నుంచి. నా నుండి మీలో ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. భూతం! మీ 4 కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. నేను మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టను. మేము మీ జీవితాన్ని ఎప్పుడు నాశనం చేసాం? అసలు ఎవరు నువ్వు? హాహా చెప్పు, ఎవరు నువ్వు? ఇక మా నుంచి నీకేం కావాలి? నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేను ప్రియాని. ప్రియా, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? మేం నిన్ను వెతకడానికి చాలా ప్రయత్నించాం, కానీ నువ్వు దొరకలేదు. మీ 4 కలిసి నన్ను చంపేశారు. ఇక నేను దయ్యంగా మారిపోయాను. లేదు, మేము నిన్ను చంపలేదు.
మేము నిన్ను చాలా చోట్ల వెతికాం కానీ నువ్వు దొరకలేదు. నిన్ను చాలా మిస్ అయ్యాం కూడా. నీ వాయిస్ చాలా బాగుంటుంది, అంతేకాదు నీ వాయిస్ ని కూడా మేము మిస్ అయ్యాం. గుర్తుందా? మీకు గుర్తుందా ఆ రోజు మన కాలేజ్లో యాన్యువల్లీ ఫంక్షన్ జరిగే రోజు? ఆ, మాకు గుర్తుంది. ఆ రోజు నువ్వు చాలా కష్టపడ్డావు పాట పాడడానికి, అంతేకాదు నువ్వు స్టేజ్ మీద పాట పాడడానికి ఎక్సైటెడ్ గా ఉన్నావు. ఉన్నట్టుండి అసలు ఏమైంది నీకు? అక్కడి నుంచి మాయమయ్యావు. హా, ఆ రోజు నేను నా గదిలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అప్పుడే నాకు రాజు దగ్గర నుంచి కాల్ వచ్చింది, మీరు నన్ను స్టోర్ రూమ్ కి పిలుస్తున్నారు అని. ప్రోగ్రామ్ కి సంబంధించి నాతో ఏదో మాట్లాడాలి అన్నారని. కానీ మేమైతే నీతో ఏం మాట్లాడలేదు కదా, ఎందుకంటే మేము నీ పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. నేనప్పుడు స్టోర్ రూమ్ కి వెళ్ళాను. అప్పుడే వెనక నుంచి ఎవరో వచ్చి తలుపు వేసేశారు. ఇక నేనక్కడ ఆకలితో అల్లాడి అల్లాడి అక్కడే చచ్చిపోయాను. ఇక దయ్యంగా మారిపోయాను. నిజమా ప్రియా? నీ విషయంలో చాలా అన్యాయం జరిగింది, కానీ నీ పట్ల ఎవరలా ప్రవర్తించారు? అప్పుడే ఆ నలుగురిలో నుంచి రాజు మెల్లమెల్లగా తలుపు వైపు వెళ్లడం మొదలు పెడతాడు. అతను చెమటతో తడిసిపోయాడు, ఇంకా చాలా కంగారుగా ఉన్నాడు. రాజు, రాజు ఏమైంది? నువ్వు ఎందుకు అలా భయంతో తిరుగుతున్నావు? చూడు, మన స్నేహితురాలు మనల్ని కలవడానికి వచ్చింది. నీకు తన గురించి కొంచెం కూడా బాధగా లేదా? అంకిత్, అది నువ్వు ఎలా భయపడుతున్నావంటే ఆ రోజు రాత్రి ప్రియా నువ్వే చంపావేమో అని. రాజు కంగారు పడ్డం చూసి అందరికీ అర్థమైపోతుంది ప్రియా చనిపోవడంలో రాజు హస్తం ఉందని. వాళ్ళందరూ నిజం చెప్పమని తనని బలవంతం చేస్తారు. చెప్పు రాజు, ప్రియా చనిపోవడంలో నీ చేయి కూడా ఉందా? అది నిజమే. ఆ రోజు రాత్రి నేనే ప్రియ ఉన్న గది తలుపుకి బయట నుంచి గడి పెట్టాను. ఇంక మీ అందరికీ తను ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పాను, తనని వెతకరని. అయినా నువ్వెందుకు అలా చేసావు? నాకు ప్రియ అంటే ఇష్టం లేదు, ఎందుకంటే తను పాటలు బాగా పాడుతుంది. ఇంకా కాంపిటీషన్లో ఎప్పుడూ తనే గెలుస్తుంది. అప్పుడు జరుగుతున్న పాటల కాంపిటీషన్లో నేనే గెలవాలనుకున్నాను. ఆ పాటల కాంపిటీషన్లో ప్రియ పాడకూడదనుకున్నాను. ఒకవేళ అప్పుడు ప్రియ పాట పాడితే అప్పుడు కూడా తనే గెలుస్తుంది. రాజు, నేనైతే అనుకోలేదు. నువ్వు చూడ్డానికి చాలా అమాయకుల్లా ఉన్నావు. ఇంత పని చేస్తావనుకోలేదు. ఈ ఉద్దేశంతోనే నేను తనకి ఫోన్ చేశాను. ఇంకా మీ అందరి పేరు చెప్పి స్టోర్ రూమ్లో బంధించాను. ఇంకా ప్రియ ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియలేదు. రాజు, నీ గెలుపు కోసం ఇంకొకరిని చంపడానికి ప్రయత్నించావా? మాకసలు తెలియనే లేదు మా మధ్య ఒక హంతకుడు దాక్కునున్నాడని. నువ్వింత సెల్ఫిష్వా? నీ గెలుపు కోసం ఇంకొకరిని చంపేస్తావా? ఈ మాటలన్నీ విని భూతం కళ్ళు బాగా ఎర్రబడతాయి. ఇంకా ఆ భూతం కోపంతో అరవడం మొదలు పెడుతుంది. రాజు, నువ్వే నాకందరికంటే బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నువ్వే నా జీవితాన్ని నాశనం చేసేశావు. ఒకవేళ నువ్వొక్క మాట చెప్పుంటే నువ్వు పాడొద్దు అని, నేను ఆ కాంపిటీషన్లో అసలు పాల్గొనేదాన్నే కాదు. ఒక్క మాట నాకు చెప్పుండాల్సిందే. నీకు తెలుసా, నేను పోయిన తర్వాత మా అమ్మా నాన్న ఎంతగా కుమిలిపోతున్నారో? నన్ను క్షమించు ప్రియా. ఇప్పుడు క్షమాపణకి ఎలాంటి తావు లేదు. నేను నా జీవితాన్ని ఎలాగో కోల్పోయాను, కానీ నేనిప్పుడు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టేదే లేదు. ఇప్పుడు నిన్ను నా నుండి ఎవ్వరూ కూడా కాపాడలేరు. అప్పుడు భూతం అతనిని తీసుకుని వెళ్తుంది, ఇంకా తనని చంపేస్తుంది. మా అందరినీ క్షమించు ప్రియా. ఒక తప్పుడు ఉద్దేశం వల్ల నువ్వు నీ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఒక రకంగా చూస్తే మేం కూడా నీ చావుకి కారణమయ్యాం. ఒకవేళ నిన్ను సమయానికి వెతుకుంటే నువ్వు చనిపోయేదానివి కాదు. ఎంతో ప్రియమైన సింగర్ మా ప్రాణ స్నేహితురాలు దూరం అయ్యి ఉండేది కాదు. నా చావుకి మీకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది కాబట్టి నేను మిమ్మల్ని చంపలేను కూడా. వెళ్ళండి, వెళ్ళండి, నేను మిమ్మల్ని క్షమించేశాను. ధన్యవాదాలు ప్రియా. నాకు చాలా బాధగా ఉంది. నేనిక మీకు ఎప్పుడు కూడా నా పాటని వినిపించలేను, కానీ నాకు సంతోషంగా కూడా ఉంది. నేనిప్పుడు స్వర్గలోకంలో పాడవచ్చు, ఎందుకంటే నా ప్రతీకారం తీర్చుకున్నాను. ఇప్పుడు నాకు మోక్షం లభిస్తుంది. కొద్ది క్షణాల్లోనే ప్రియా భూతం మాయమైపోతుంది. అందరి స్నేహితులు ప్రియా ఇంకా రాజుని మిస్ అవుతారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.